డ్రైవర్ కృష్ణన్ ఎక్కడ దాచావు? అసలు అతన్ని ప్రాణాలతో ఉంచావా, చంపేశావా? ఇతనికి నా చొక్కా అంటే బాగా ప్రేమ అనుకుంటాను. అందుకని మాటి మాటికి వచ్చి నా చొక్కాని పట్టుకుంటాడు. మంచి కదరేనయ్యా, పట్టుకునే చూడక్కర్లేదు, కళ్ళకు కనిపించట్లేదు. ఒకవేళ నీలాంటి వాడు కొనుక్కున్నా రోజు మెయింటైన్ చేయటం మాత్రం చాలా కష్టం. అనవసరంగా ఆవేశపడకు. నీకు నా మీద ఏ అనుమానం ఉన్నా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుందాం. గొడవలు ఎందుకయ్యా గోపి? రేయ్ అన్నా, ఇప్పుడు చెప్పోయా, ఏమిటి నీ సమస్య? ఎందుకు ఈ అరుపులు కేకలు? అవును, నిన్ను పోలీసులు వెతుకుతున్నారని విన్నాను. ఎందుకు? హలో ఇన్స్పెక్టర్ సార్. వాళ్ళు నిన్ను వెతుకుతుంటే నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చి గొడవ పడుతున్నావేంటి? గోపి, మనం కావలసిన వాళ్ళం. ఎందుకు చెప్పి గొడవలు? ఇట్స్ ఆల్ రైట్. ఏంటి కొత్తగా మళ్ళీ మనం అంటున్నావు? అలాంటివేం లేవు. పోలీసులు విషయం తెలియక వెతుకుతున్నారు కానీ చెప్పు, డ్రైవర్ కృష్ణన్ ఎక్కడ దాచావు? అసలు అతన్ని ప్రాణాలతో ఉంచావా, చంపేశావా? ఏంటి బావా, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నారు? ఏం లేదమ్మా, అసలు ఏం జరిగింది? నక్క వినయాలొద్దు. అసలు ఏం జరిగిందో నేను చెప్తానమ్మా. మా కాంపౌండ్లో ఉండే డ్రైవర్ కృష్ణ ఈ భగవాన్ కూతురు శ్వేత ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. ఆ విషయం భగవాన్కి ఇష్టం లేదు, మీ నాన్నకు కూడా ఇష్టం లేదు. అందుకే వాళ్ళిద్దరినీ ఎలాగైనా విడగొట్టాలనుకున్నారు. కృష్ణని కిడ్నాప్ చేశారు. అసలు కృష్ణ ప్రాణాలతో ఉన్నాడో లేదో కూడా తెలియదు. చెప్పు, కృష్ణని ఎక్కడ దాచావో చెప్పు. ఏంటి నాన్న ఇదంతా? బావ చెప్పేది నిజమేనా? రేవతి, ఏంటమ్మా నువ్వు కూడాను? ఇతనేదో ఊహించి మాట్లాడిన దానికి అవునన్నట్టుగా నిజం అన్నట్టుగా నన్ను నిలదీస్తావేంటి? లేదు నాన్న, బావ అబద్ధం ఆడ్డు. పైగా అనవసరంగా ఎవరి మీద ఆవేశపడి గొడవ పెట్టుకోడు. అసలు నిందలు వేసే మనిషి కాదు. ఎందుకేడమ్మా, ఎందుకేడు? ఇప్పటి వరకు ఆ ఫ్యామిలీలో జరిగిన అన్ని గొడవలకి నేనే కారణం అనలేదా? అలాగే ఇప్పుడు ఇతని కాంపౌండ్లో జరిగిన దానికి నన్ను టార్గెట్ చేస్తున్నాడు. అదంతా నిజమని నువ్వు నమ్ముతున్నావు. చూడమ్మా, నిజంగా నాకేం తెలీదు. అబద్ధాలు ఆడద్దు మాధవరావు. నీకు తెలుసు శ్వేత కృష్ణని పెళ్లి చేసుకోవడం ఆ భగవాన్కి ఇష్టం లేదు, నీకు ఇష్టం లేదు. ఎందుకంటే అతని దగ్గర డబ్బు లేదు. అందుకే అతన్ని కిడ్నాప్ చేశారు, అతని మీద పగబట్టారు. చెప్పు, కృష్ణన్ ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. అవునన్నా, బావ చెప్పేది నిజం. ప్రేమికుల్ని విడదీయడం మీ వృత్తే కదా. ఎంతమందినో విడదీశారు. వీళ్ళని విడదీయాలని మీరే ఈ పని చేస్తుంటారు. చెప్పండి, అతన్ని ఎక్కడ దాచిపెట్టారు? ఏంటమ్మా రేవతి, నువ్వెప్పుడు బీసీ కాలం నాటి మాధవరావు గురించి మాట్లాడతావేంటి? నేను ప్రేమికుల్ని విడదీయడం, ప్రేమంటే ద్వేషించడం నువ్వు వాసుని ప్రేమించిన రోజుల్లో. కానీ ఆ మాధవరావు మారిపోయాడమ్మా. కాలానికి తగ్గట్టుగా నడుచుకోవాలని తెలుసుకున్నాను. ఇప్పుడు నేను పాత మాధవరావుని కాదు, మనసు మార్చుకున్న మోడర్న్ మాధవరావుని. నేను మారాను కాబట్టే కదమ్మా నిన్ను వాసుని చేరదీశాను. స్టోరీలొద్దు, విషయం చెప్పు. కృష్ణన్ ఎక్కడ దాచావు చెప్పు. ఏంటయ్యా, ఓసారి చెప్తే నీకు అర్థం కదా? మాట్లాడితే ఆచూకీ చెప్పు ఆచూకీ చెప్పు అని నన్ను వేధిస్తావేంటి? వాస్తవానికి వాడి గురించి వివరాలు చెప్పాల్సింది నువ్వు. చెప్పు, వాడిని ఎక్కడికి పంపించావు? ఏంటి రివర్స్ డ్రామా ఆడుతున్నావా? నాటకాలొద్దు, విషయం చెప్పు. సార్, కృష్ణని మీరే బలవంతంగా ఎత్తుకెళ్ళారని తెలిసి మీ దగ్గరకు వచ్చాను సార్. వాడి మీద అమ్మ చెల్లెడు ఆధారపడి బతుకుతున్నారు సార్. దయచేసి వాడిని వదిలేండి సార్. సార్, వాడికి ఎలాగైనా సరే నచ్చ చెప్పి ఊరు పంపించేస్తాం సార్. ప్లీజ్ సార్. చూడు తమ్ముడు,
నువ్వు చెప్పేది వాస్తవమే, నేను కాదనడం లేదు. మీకు ఏ వివరమైనా ఇతనే చెప్పాలి, ఎందుకంటే అసలు అతన్ని దాచిందే ఇతను కాబట్టి. కానీ ఏమీ తెలియనట్టు మిమ్మల్ని అందరినీ వెంటేసుకుని వచ్చి నన్ను పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు. మీరేమో వీడి డ్రామాని అర్థం చేసుకోలేకపోతున్నారు. దానికి నన్నేం చేయమంటావయ్యా? ఏంటి తప్పు నువ్వు చేసి నింద నా మీద వేస్తున్నావా? వదులు వదులు, మాటి మాటికి నా చొక్కా పట్టుకుంటే చూస్తూ ఊరుకోను. మాధవరావు, అనవసరంగా నువ్వు రెచ్చిపోయి నన్ను రెచ్చగొట్టకు. నాకు కోపం వస్తే నా ముందు ఎవ్వడూ నిలబడలేడు. అసలు నాకు విషయం తెలియక అడుగుతాను, వాణ్ణి నేనేదో చేయడానికి వాడితో నాకేంటి సంబంధం? నాకే సమస్య. పైగా నా స్థాయి వాడు కాదు, నా తోటి పోటీదారు కాదు. ఆఫ్టర్ ఆల్ ఒక టాక్సీ డ్రైవర్. పోనీ వాణ్ణేదో చేసి నీ మీద నెట్టేయడానికి నువ్వు నా శత్రువి కాదు, నువ్వు నా బంధువయ్యా. చూడు, ఈ గొడవలు గలాటాలు మానేసి కామ్గా వెనక్కి తిరిగి వెళ్ళిపో. లేదు నేను ఇలాగే గొడవ పడతానంటావా? ఇంటి మీదికి దొమ్మీకొచ్చావని పోలీసులకి ఒక్క ఫోన్ చేశాననుకో, వచ్చి నిన్ను పట్టుకెళ్ళి తోలు తీస్తారు. చూడు, నువ్వు మెకానిక్వి, వాడు డ్రైవర్. మీ ఇద్దరూ ఒకే కాంపౌండ్లో ఉంటున్నారు. ఒకవేళ ఉంటే గింటే నీకు వాడికి ఏదైనా క్లాష్ ఉండొచ్చు. నాకెందుకు రుద్దాలని చూస్తున్నారా? ఆ గ్రీజ్ ఏదో మీరు రాసుకోండి. మర్యాదగా వెళ్తావా, పోలీసుల్ని పిలిపించమంటావా? ఏంటి బెదిరిస్తున్నావా? పిలో, ఎవరిని పిలుస్తావా? పిలో. కృష్ణ వచ్చేదాకా ఇక్కడి నుంచి ఇంచు కూడా కదలను. రేయ్, ఏసేన్ రాయిని. వద్దు, ఆగదినా, నేను రాను. గోపి, రమ్మంటున్నానా? పద. వాడు నా ఇంటికే వచ్చి నా మీదే చెయ్యి వేస్తాడు, నువ్వొచ్చి వాడిని తీసుకెళ్తావా? ఎవడో వీడి కాంపౌండ్ లో కృష్ణ అనే డ్రైవర్ ఉన్నాడట. వాడిని నేను దాచిపెట్టానని చెప్పి నా కాలర్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు. నువ్వు గాని వీడిని తీసుకెళ్లాలంటే నాకు క్షమాపణ చెప్పించి తీసుకెళ్ళు. నేను నీతో మాట్లాడడానికి రాలేదు. గోపి, పద. నేను రాను. పద గోపి, నేను చెప్పేది కృష్ణ ఎక్కడున్నాడో నాకు తెలియాలి. అప్పటిదాకా నేను రాను. ఎందుకంటే మొండిగా ప్రవర్తిస్తున్నారు? దిన మీరు ప్రమాదంలో ఉన్నారని చెప్తున్నారు. ముందు మీరు రండి. నీకు తెలియదచ్చనా? కృష్ణని వీడే కిడ్నాప్ చేశాడు. కృష్ణ ఎక్కడున్నాడో నాకు తెలియాలి. అయ్యో, ఇక్కడే కూర్చుంటే న్యాయం జరుగుతుందా? ముందు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం, పదండి. గోపి, నా మాట విను. రానంటే రాను. పద గోపి. ఏంటి సార్ మీరు కృష్ణకి ఏమైందో తెలుసుకుందామని వస్తే పద అంటారు. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అంటున్నాను, పదండి. నీ మంచి కోరే చెప్తున్నాను, పద గోపి. పదండి. కృష్ణకి ఏమైనా జరిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. గోపి, పద. రండి. పద గోపి, పద. పదండి. రా, పద గోపి. రండి. కూర్చో. ఆగు, నేను నా బండిలో వస్తాను. గోపి, నా మాట విను. కూర్చో. అర్చన, కూర్చోబెట్టి. కూర్చోండి. నువ్వు ముందు కూర్చో. వాడు వచ్చాడు, గొడవ చేశాడు, వెళ్తున్నాడు. మీరు చూస్తూ నిలబడ్డారేంట్రా? వెళ్ళండి. ఆగండి. ఏమండి, మీరు కొంచెం ఆవేశాన్ని తగ్గించుకోండి. వదిలేచ్చరా? అయ్యో, ఉండండి. గోపి, నువ్వు ఆగు. వీళ్ళిలా చెప్తే వినే రకం కాదు. నా స్టైల్లో కార్తో తొక్కిస్తే సరిపోతుంది.
అదిగో పోలీసులు వచ్చారు. వీడి పని ఇప్పుడు చెప్తా. గోపి గోపి రండి సార్, కరెక్ట్ టైంకి వచ్చారు. వచ్చి ఆ మాధవరావు గారితో నిజం కక్కించండి. రండి సార్. నిజాలు తెలుసుకునే వచ్చాం. ఆ కుర్రాన్ని సైలెంట్ గా చంపేసి కారు డిక్కీలో దాచిపెట్టి ఏమీ ఎరగని వాడిలా ఎంత బాగా నటిస్తున్నావు. ఏంటి సార్ మీరనేది? ఇంకా నటించకు. వచ్చి కారు డిక్కీ ఓపెన్ చేయి. నిజం డెడ్ బాడీ చెప్తుంది. ఏంటి సార్ మీరు అనేది? మా వారు హత్య చేశారా? అవునమ్మా, అవును. నీ భర్త ఆ టాక్సీ డ్రైవర్ కృష్ణన్ చంపాడు. శవాన్ని కారు డిక్కీలో పెట్టుకుని ఎక్కడ పాతేయాలో తెలియక సిటీ అంతా తిరుగుతున్నాడు. నిన్న రాత్రి నుంచి అనుమానం రాకుండా వాళ్ళ మీద వీళ్ల మీద నేరం నెట్టాలని చూస్తున్నాడు. చివరికి మాకు నిజం తెలిసిపోయింది. సార్, మీకు అధికారం ఉండొచ్చు, అందుకని ఏది పడితే అది మాట్లాడితే ఎలా సార్? మా ఆయన గురించి మీకేం తెలుసు? చీమకు కూడా అపకారం చెయ్యని మనిషి, అందరి మంచి కోరే మంచితనం ఉన్న మనిషి. ఆయన హత్య చేయడం ఏంటి సార్? దినా గారు, మీరు మాట్లాడకుండా ఉన్నారేంటి? మా ఆయన గురించి ఆయనకి కాస్త అర్థమయ్యేలా చెప్పండి. అయినా కృష్ణని హత్య చేయాల్సిన అవసరం ఆయనకేంటి? అందుకు కారణం మీరే. నేనా? అవును, మీరు ఆ కృష్ణతో గొడవ పడ్డారని, దాని గురించి వాళ్ళిద్దరూ రోడ్డు మీద కొట్టుకున్నారు కదా. ఆ పగ మనసులో పెట్టుకుని సమయం చూసి హత్య చేసి ఉండొచ్చు కదా. సార్, అది ఎప్పుడు ముగిసిపోయింది కదా సార్. ఇప్పుడు అంతా బాగానే కలిసి ఉంటున్నాం సార్. సార్, కృష్ణని గోపి గారు చంపే అవకాశమే లేదు సార్. సార్, ఇదంతా మహానుభావుడు చేసిన కుట్ర సార్. అలా అనుకునేలా ఇతను డ్రామా ఆడాడు. ఆయనేం చేయలేదు. అయినా ఈ టాపిక్ అంతా అనవసరం. నువ్వు వేసుకొచ్చిన కారు ఎక్కడుంది? అక్కడుంది సార్. వచ్చి డిక్కీ ఓపెన్ చేసి చూపించు. అయ్యో, దినా మీరు మాట్లాడరేంటి? ప్రమాదం ఉందని ముందే చెప్తున్నాను కదా. గోపిని విడిపిద్దామని వచ్చాను, కానీ ఈలోగా పద. సార్, డిక్కీలో ఏం లేదు సార్. ముందు ఓపెన్ చేసి చూపించు. ఉందో లేదో తెలుస్తుంది. పద. పద, నడు. డిక్కీ ఓపెన్ చేయి. నిజంగా డిక్కీలో ఏం లేదు సార్. ఓపెన్ చేయమన్నానా? ఏంటి ఆలోచిస్తున్నావు? చెయ్యి. కృష్ణ,
బాడీని పోస్ట్ మార్టం చేసేంత వరకు ఎవ్వరూ ముట్టుకోవద్దు. ఏయ్, ఇప్పుడేమంటావు? సార్ నిజం చెప్తున్నాను సార్, కృష్ణ నేను చంపలేదు సార్. అయినా కృష్ణ ఈ పరిస్థితుల్లో ఈ కారు డిక్కీలోకి నాకంత ఆశ్చర్యంగా ఉంది సార్. గోపి ఒక్క నిమిషం సార్, ఈ హత్యకి గోపికి ఎటువంటి సంబంధం లేదు. నా మాట నమ్మండి సార్. ఏంటి సార్ మీరు మాట్లాడేది? సంబంధం లేకుండానే డెడ్ బాడీ ఇతని కారు డిక్కీలోకి ఎలా వస్తుంది? పక్కా క్రిమినల్ సార్ ఇతను. అన్నా భగవాన్, ఇప్పుడు నీ కూతురికి ఏమని సమాధానం చెప్తావయ్యా? ఏమని సమాధానం చెప్తావు? సంజయనా ఏవయ్యా గోపి, నా మీద నిందలేస్తుంటే ఏదో పగ తీర్చుకోవటానికి ఎక్కడో దాచుంటావులే అనుకున్నాను. కానీ ఇంతకు తెగించావేంటయ్యా? అతనేదో నీ భార్యను పొరపాటున ఓ మాట అన్నందుకు ప్రాణాలే తీసేస్తావా? నీ భార్య మీద నీకు ప్రేమ ఉండొచ్చయ్యా, కానీ ఒకళ్ళ ప్రాణాలు తీసే అంత ఏంటయ్యా ఈ దుర్మార్గం? రేయ్, ఈ హత్య ఎవడు చేయించాడో అందరికీ తెలుసు. తెలివిగా నువ్వు హత్య చేయించి నేరం నా మీద నడతావురా? నిన్ను ఊరికే వదలనురా, నీ అంతు చూస్తాను రా.